పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ చిటికలే. బయట ట్విట్టర్లో అదే ఎక్స్లో నాన్ ఆస్థెటిక్ థింగ్స్ అని ఒక పేజ్ ఉంది, ఒక ఐడి. ఆ ఐడిలో ఏ పోస్ట్ వేసినా మిలియన్స్లో వ్యూస్ వచ్చేస్తాయి, చాలా వైడ్ రీచ్ వస్తుంది. చాలా ఫారిన్ ఆడియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, దానికి 4.4 మిలియన్ ఇంకా పైనే ఉన్నారు. సో ఆ పేజ్లో ఈరోజు పుష్ప 2లోని ఫైనల్ సీక్వెన్స్ రప్ప ఫైట్ ఒక 2 minutes పెట్టి దిస్ ఈజ్ అన్ ఫైట్ సీక్వెన్స్ ఇన్ ఇండియన్ సినిమా అని పెట్టారు భయ్య. వాడు దాన్ని ఏ ఉద్దేశంతో వేసాడో తెలియదు కానీ వాడి పుణ్యమా అని ఇంకో 20 times చేశాను భయ్య ఆ 2 minute సీక్వెన్స్. ఆ పోస్ట్ చూసి, అంటే ఆ పోస్ట్కి దగ్గర 9 million 10 million వరకు వ్యూస్ వచ్చాయి భయ్య, అంటే 1 కోటి మంది. సో ఆ వ్యూవర్స్లో ఎవరైతే ఫారెన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఈ ఫైట్ సీన్ని చాలా పొగిడేస్తున్నారు భయ్య. ఇలాంటి ఫైట్ సీన్, యాక్షన్ సీన్ నేను ఎప్పుడూ చూడలేదు. మార్వెల్ని దాటేసింది. మార్వెల్లో ఇలాంటి క్రియేటివిటీ లేదు. ఒక ఇండియన్ సినిమాలో ఇంత క్రియేటివిటీ, ఇంత మంచి యాక్షన్ సీన్ నేను ఎక్కడ చూడలేదు. వెంటనే సినిమాలు చెప్పండి చూసేస్తానని ఒక్కరు కాదు, దగ్గర ఒక 100 మంది అయితే పెట్టుంటారు. ఆ పేజోడు ఏ ఉద్దేశంతో వేసాడో తెలియదు కానీ, ఎందుకంటే దిస్ ఈజ్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ఇండియన్ సినిమా అనేసాడు అంతే. ఎమోజీ లేదు, ఏమీ లేదు. దాన్ని డిఫైన్ చేయడానికి కూడా కష్టం. వాడు ట్రోల్ చేస్తూ వేసాడో లేకపోతే పొగుడుతూ వేసాడో కూడా తెలియదు. కానీ సినిమాకైతే మంచిగా జరిగింది, ఎందుకంటే చాలా వరకు ఫారెన్ పీపుల్కి రీచ్ అయిందని అర్థమవుతుంది ఆ ట్వీట్స్ చూస్తుంటే. సో ఫైనల్గా ఆ పేజోడు ఏ ఉద్దేశంతో వేసినా మన సినిమాకైతే మంచిగా జరిగింది, చాలా పీపుల్ వరకు రీచ్ అయింది. పార్ట్ 3 కూడా, పుష్ప 3 ద ర్యాంపేజ్ కూడా గ్లోబలీ రిలీజ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ చాలామంది ఈ ట్వీట్ని పెయిడ్ ట్వీట్ అంటున్నారు, పెయిడ్ పోస్ట్ అంటున్నారు. ఎందుకంటే ఆ పేజ్ అనేది ఏదైతే ఉందో అది ఇంతవరకు ఇండియన్ పీపుల్ కానీ ఇండియన్ సినిమాకి సంబంధించి కానీ ఏ పోస్ట్ వేయలేదు. ఒకవేళ అది పెయిడ్ ట్వీట్ అయినా కూడా చాలా మంచి ఐడియా అది. ఎందుకంటే ఎక్స్లో మంచి అకౌంట్స్ ఎవరైతే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారో, అంటే ఫారెన్ పీపుల్, వాళ్ళకి కనుక మన క్లిప్ ఇచ్చి ఇస్తున్నామంటే చాలా వరకు ఫారెన్ పీపుల్కి రీచ్ అవుతుంది. పార్ట్ 3కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. కానీ ఈ ట్వీట్ పెయిడ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ తక్కువ భయ్యాయి. ఎందుకంటే పెయిడ్ ట్వీట్స్ అయితే చాలా అకౌంట్స్ని, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ని తీసుకొని అన్నిట్లోనూ పోస్ట్ చేసేవాళ్ళు. బట్ ఒకే అకౌంట్ నుంచి వచ్చింది కాబట్టి అది పెయిడ్ ట్వీట్ అని మనం చెప్పలేదు. ఎవరైతే ఆ పోస్ట్ని రీపోస్ట్ చేసి కమెంట్ చేస్తున్నారో చాలా బాగుందని చెప్పి, ఆ అకౌంట్స్ అన్నీ కూడా 100, 1000 ఇంత చిన్న ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ అవన్నీ. సో వాళ్ళందరూ జెన్యూన్ ఆడియన్స్. ఈ విషయంలో నా ఒపీనియన్లో కూడా అవన్నీ ఒరిజినల్ ట్వీట్స్ భయ్యా. ఎందుకంటే ఫారెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రేమ్స్ చూసి చాలా వరకు క్యూరియాసిటీ జనరేట్ అయి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ మనిషి ఎవరు, ఆ కపాలం దండెందుకు వేసుకున్నాడు, ఆ గెటప్ ఎందుకు అలా ఉంది, ఇలా చాలా వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్తో పాటు ఆ ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, అది చాలా వరకు అందరికీ నచ్చే ఉంటుంది. సో అంత గొప్పగా ప్రైజింగ్ వస్తుంది ఆ సీక్వెన్స్కి. వాళ్ళు ఇంతవరకు అలాంటి ఫ్రేమ్స్ని ఎక్కడా చూసుంటారు కదా. సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ వాళ్ళకి చాలా వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే ఉంటుంది. అండ్ అది నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి ఈజీగా చూసేయచ్చు. మంచి రీచ్ వచ్చింది భయ్య సినిమాకి దీనివల్ల. దట్స్ ఇట్ గైస్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత పుష్ప 2ని ఎంతమంది చూసారో, ఎన్నిసార్లు చూసారో కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.